ఓకే. హలో తేజు. హాయ్ చరణ్. హలో, సారీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు మళ్ళీ వితౌట్ ఎనీ ఇంటిమేషన్. విద్య, హాయ్ విద్య. స్వామి సింహాద్రి ఎలా ఉన్నారు ఇద్దరు? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? యా, వై దిస్ లైవ్ అంటే తెలుసు కదా, రేపు మా అనసూయ రామలింగం రిలీజ్ అవుతుంది వయ్యారి బామ ఛానల్లో. సో డెఫినెట్గా అందరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. షేర్ చేస్తారని ఐ ప్రామిస్ డెఫినెట్లీ యూ విల్ లవ్ ద సిరీస్. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి. నా పెద్ద ఫ్యాన్. మేమే మీకు పెద్ద ఫ్యాన్. సో విషయం ఏంటంటే అనసూయ రామలింగం ఫస్ట్ ఎపిసోడ్ రేపు రిలీజ్ అవుతుంది వయ్యారి బామ ఛానల్లో. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు మ్యాక్సిమం 6 o'clock రిలీజ్ అవుతుంది. సో టైం కూడా పక్కా రేపే టైం అప్డేట్ చేస్తాం. సో డెఫినెట్గా చూడండి. ఇంతకుముందు సిరీసెస్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టే ఇక్కడ కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ ఇది డెఫినెట్గా ఒక కొత్త కాన్సెప్ట్ మేము ఎప్పటిదాకా చెయ్యండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అంతే, దాని మించి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్. నిషా, కెన్ యూ రిప్లై మీ ఆల్సో? హాయ్ నిషా, గుడ్ లక్ రా చిట్టి. హలో సార్. ఏంది సార్? థ్యాంక్ యూ సో మచ్ చైతు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ సిరీస్ బ్రో? రేపే కదా, జస్ట్ వన్ డే చూడండి అర్థమవుతుంది. చెప్పేసి ఇంకా ఉండే ప్రోమో చూసి పాడి మీకు అర్థం అవ్వాలి. మంచి ఓరం మాస్ కంటెంట్ అది. చూడండి. కాంబినేషన్ ఆఫ్ 2 different జర్నీస్, అది మాత్రం చెప్పగలను. 2 different క్యారెక్టర్స్ అండ్ ది జర్నీస్. టాలీవుడ్ వర్షన్ ఆఫ్ ఎస్ఆర్కే అండ్ కాజోల్ అంట. హాయ్ సిద్ధు అండ్ సోనియా గారు. హాయ్ విజయ్ కుమార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. నో డౌట్ దిస్ ఇస్ బిగ్ హిట్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అది హిట్ చేయాల్సింది మీరే, మీ చేతుల్లోనే ఉంది అది. జుల్బుల్ చిట్టి అంట. ఆహా, చేతు బ్రో ఏం సంగతి? పర్లేదు, నువ్వు నన్ను చిట్టి అనే పిలు. సోనియా అని పిలిస్తే నీకేమైనా ప్రాబ్లమా? నేను చేతు కానీ చిట్టి బంగారు బజ్జీ. సో చేతుని యాడ్ చేద్దాం. జస్ట్ సెకండ్. చేతు బై ఎనీ సెకండ్ పంపించాలని యాడ్ చేయగలవా? బై గో లైవ్ చేతు. ఇప్పుడు మనం ఆయన లైవ్లో జాయిన్ అవటం కాదు, ఆయన మన లైవ్లో జాయిన్ అవుతాం లేదు, చూద్దాం. ఇది గుర్తు పెట్టుకో, మనం మాట్లాడదాం. చిట్టి అన్నా. దీప, యువర్ నాట్ గివింగ్ రిప్లై సిద్ధు బ్రో. అలాంటిది ఏం లేదండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఎందుకు ఇవ్వను? రేపు మళ్ళీ మీరు సిరీస్ చూసిన తర్వాత ఒక 2 days గ్యాప్ తీసుకొని మళ్ళీ కలుద్దాం. ఎలా ఉందో అప్పుడు చెప్పండి. సిరీస్ ఎలా ఉందో మీ జెన్యూన్ రివ్యూ కావాలి మాకు. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్పిన వయ్యారి బామ ఛానల్కి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ రీల్ ఎప్పుడంట? ఈరోజు 3 రీల్ రిలీజ్ అయ్యాయి, చూడొచ్చు కదా. హాయ్ బ్రో. చైతన్య ఓన్లీ కాదు, అందరికీ ఆన్సర్ చెప్తాను లేరు. వాట్ ఈస్ దిస్? వెయిటింగ్ ఫర్ టుమారో సేల్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. చాలా చాలా ఎక్కువ వెయిట్ చేస్తున్నాం.
డెఫినెట్ గా అందరికి షేర్ చేయండి అది. ఒక రిలీజ్ కి ఫస్ట్ టైం చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నాం. ఆ, లక్ష్మి అమ్మ నమస్తే. యాక్టింగ్ నేను చేయలేదు, డెఫినెట్ గా చేస్తే సబ్స్క్రైబ్ డెఫినెట్ గా చెయ్యాలి బ్రో. మరి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయకపోతే అలాగా. హలో ఎవ్రీబడి, హాయ్ హాయ్ హలో హాయ్. రామ్, ఎలా ఉన్నారు? నర్వస్ పడకండి, షోర్ షార్ట్ హిట్ అది. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ ఫర్ మచ్. ఆల్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్. కాఫీ, ఎస్ కాఫీ, కాఫీ లవర్స్, కాఫీ కాఫీ. సేమ్ రైల్వే స్టేషన్ లో అమ్ముతారు ఇట్లా. సో మీకు అనసూయ రామలింగం గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీన్ వైల్ లెట్ మీ ఒకసారి ఫోన్ చేస్తాను. అనసూయ రామలింగం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లెట్ మీ క్లియర్ దెమ్ ఆల్. యాడ్ నవ్ అంట. మంచిగా రెడీ అయ్యి వచ్చావు కదా, నిజం చెప్పు. ఎక్కడా ఎక్కడా హలో. రెడీ అయ్యి వచ్చావు కదా ఈ గ్యాప్ లో, నువ్వు నిజం చెప్పు. అవును మరా. నేను లైవ్ లో రాకుని ప్లేస్ లో ఉండే, సో ఇప్పుడు లైవ్ లో జాయిన్ అయ్యే ప్లేస్ వచ్చాం. బై ద వే, హార్డీ కంగ్రాచులేషన్స్, విషింగ్ ఆల్ ద గుడ్ లక్, వెల్కమ్ టు ఇన్ఫినిటమ్ ఫ్యామిలీ. ఫస్ట్ వీడియో ఫుల్ టు వైరల్ అవ్వాలా, ఫుల్ మిలియన్ వ్యూస్ రావాలా, సబ్స్క్రైబర్స్ బీభత్సంగా పెరగాల. మా చిట్టికి, మా బంగారు బజ్జికి అండ్ సిద్ధుకి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ ఇంకా మచ్. చెప్పు, పర్లేదు. ఎస్, అందరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వయ్యారి బామా ఛానల్. మా ఫ్యామిలీ, మా ఇన్ఫినిటమ్ ఫ్యామిలీ. అండ్ కొత్త సిరీస్ ఇప్పటిదాకా డిఫరెంట్ పెళ్ళైన కొత్తలో ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్ వీళ్ళది. సో అది ఎంత సక్సెస్ చేశారో ద సేమ్ వే ఈ కొత్త అనసూయ రామలింగం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయబోతున్నారు. సిద్ధు గారిని ఇప్పటిదాకా మహా, మధు అని చాలా డీసెంట్ క్యారెక్టర్స్ చేశారు వీళ్ళిద్దరిని. సో ఇద్దరు ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్స్ రాబోతున్నారు కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గోనా బి హిట్ ఫర్ ష్యూర్. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. వెరీ మచ్ బ్రో. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా సిద్ధు. అండ్ యా, లెట్ మీ నో యువర్ వ్యూస్ కూడా. ఫస్ట్ నువ్వే చూసి చెప్పాలి ఎలా ఉంది. షూర్ గా సోనియా గారు, తప్పకుండా చూసి చెప్తాం. యా, చూడలేదు కదా ఆ? నువ్వు, ఇంకా ఎపిసోడ్ చూడలేదు కదా. పిలుస్తాడు సిద్ధు, స్క్రీనింగ్ చేస్తాను అది ఇది అని ఏదో చెప్పిండు ఆఫీస్ లో. కూడా ఇంకా చూడలేదు. ఇవాళేనా స్క్రీనింగ్? రా చూద్దాం. ఎన్నింటికి? తెలీదు. ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత లైవ్ తర్వాత ప్రాబ్లీ విల్ గో. సో నువ్వు వస్తా అంటే విల్ వెయిట్. నువ్వు ఇన్వైట్ చేస్తే తప్పకుండా వస్తా. వుడ్ లవ్ టు వాచ్. యా, వెరీ హ్యాపీ, ప్లీజ్ కమ్. మరి స్నాక్స్, పాప్కార్న్లు, బజ్జీలు, పిజ్జాలు ఏమన్నా? ఏం కావాలన్నా వచ్చే. ఓకే సిద్ధు, బెజవాడ స్పెషల్ పునుగులు ఇప్పిస్తా నీకు. మా సింధులో నుంచి ఇంకా బయటికి రాలేదు. ఎవరు? సిద్ధు. ఓహో, సిద్ధు మాస్ క్యారెక్టరా? ఓకే ఓకే. ఎనీవేస్, విషింగ్ ఆల్ ద గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్. యా, బయలుదేరుతా వస్తా. ఓకే, సీ యూ దేర్. బై బై. హౌ మెనీ ఎపిసోడ్స్ అంట? ప్రెసెంట్ అయితే 10 అనుకుంటున్నాం. ఇంకా అది ఎంతవరకు వెళ్తుందో కూడా తెలియదు. యా, మీ రెస్పాన్స్ బట్టి దాన్ని 20 చేయాలా 30 చేయాలా అని ఆలోచిద్దాం. అండ్ యా, మాకు కూడా స్క్రీనింగ్ కావాలంట. వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే స్క్రీనింగ్ ఉంటది. వైజాగ్ లోకి వచ్చిన మాకు కూడా స్క్రీనింగ్ కావాలంటే కుదరదు. రేపు రిలీజ్ అయిన తర్వాత టీవీలో పెట్టి సెల్ఫ్ స్క్రీనింగ్ చేసి చూడండి. సో యా, మీకు ఇంకా దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డెఫినెట్లీ గివ్ మీ a second, let me add my director. ఎలా యాడ్ చేయాలి ఇప్పుడు? ఎక్కడున్నాడు సన్నీ? రామ్ రిక్వెస్ట్ అయితే ఒక్క నిమిషం. కాదు, మిస్టర్ రామ్ అంటే మన రామే. మిస్టర్ రామ్ అంటే మన రామ్ కాదు. సన్నీ ఎక్కడ?
హాయ్ రామకృష్ణ గారు, బాగున్నారా? వెయిటింగ్ ఫర్ ఒకసారి న్యూ సిరీస్ రాజ్ మెసేజ్ కిరణ్. పెట్టమని చెప్పు, నేను నేను యాడ్ కూడా వెయిట్ చేస్తాను. చేస్తున్నాం, మీరే కాదు, చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయాలా మేడం? మరి చేయాలి కదా. అడగాల దానికి. ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ ఏంటి బ్రో? వయ్యారి బామ బ్రో. యూట్యూబ్కి వెళ్ళి వయ్యారి బామ ఛానల్ అని కొడితే వస్తుంది. సో ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది, దాన్ని కూడా చూడండి. ఫ్రెండ్స్ ఒకసారి అందరికి షేర్ చేయండి. పాట పాడు, సబ్స్క్రైబర్స్ వస్తారు. వయ్యారి బామ్మ. ఉన్నోళ్ళు పోతారు, అవసరమా? లేదు, ఒక్క లైన్ పాడు, లేదంటే హాయ్ అన్న, యువర్ టాకింగ్ సూపర్ అంట. బేసిక్ గా చాలా ఇదనమాట. లేదంటే ప్రోమోలో లాస్ట్ లో చెప్తావు కదా, వయ్యారి బామ్మ వచ్చేస్తున్నా, అలా చెప్పు. స్క్రిప్ట్ నేమ్ ఎలా పెట్టారంట? స్క్రిప్ట్ నేమ్ ఎందుకు పెట్టామంటే అందులో తిన పేరు అనసూయ, నా పేరు రామలింగం, కాబట్టి అది అనసూయ రామలింగం అయింది. అనసూయ సిరికొండ. సో అలాగా అలా అయిందనమాట. కాలంలో ఉన్నా ఇక్కడ ఉన్నాడు మా డైరెక్టర్. సన్నీ, నెట్వర్క్ రా సన్నీ. సిగ్నల్స్ అన్ని మీ సైడ్ ఉన్నాయి. నెట్వర్క్ ఉన్న ప్లేస్ డేటా ఆన్ చేసుకోసని డైరెక్టర్ అయ్యి ఉండే. ఉంది ఆన్లోనే ఉంది. నా ఫోన్ వెళ్ళి హాట్స్పాట్ చేసుకో. ఎనీ డైలాగ్ ఫ్రమ్ ద సిరీస్ అని చెప్పు. అది రిలీజ్ అయిన తర్వాత చెప్తా. కొడదే కొట్టేవాళ్ళే కానీ ముందా గుడ్డలో ఒకటి తీసే డైలాగ్ అన్నారు యా. చెప్పు, తెగుద్ది సిగ్గులేనోడా. ఇంత వయసు వచ్చినా సిగ్గులేదు. నీ డైలాగ్ చెప్పు, వేరే వాళ్ళ డైలాగ్ ఎందుకులే. నాకు ప్రతి ఒక్క డైలాగ్ మైండ్ లో ఇలా ఫిక్స్ అయిపోయింది. మా డైరెక్టర్ నెట్వర్క్ చాలా దరిద్రంగా ఉంది. ప్లీజ్ తీసేయండి ఆయన ఇమీడియట్ గా. ఆయన తీసేసి కొంచెం మంచి కనెక్షన్ తోటి వస్తే బాగుంటది. బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా అంట? ఆన్సర్ చేయి. స్పీచ్లెస్. సన్నీ మావ ఫ్యాన్స్ ఇక్కడ అంట. ఎస్, మేము కూడా సన్నీ మావ ఫ్యాన్స్. నెక్స్ట్ పాట పాడిసిద్దంట. ఎందుకులే బ్రో, నిజంగా పాడు, సబ్స్క్రైబర్స్ వస్తారు. ప్లీజ్. సబ్స్క్రైబర్స్ రారు, వెళ్ళిపోతారు. అంటే నాకున్న ఆ కొద్దో గొప్ప ఇది కూడా తీసేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు. పోనీ బయ్యారి బామ్మ వచ్చేస్తున్నా అని చెప్పు. రేపు చెప్పేసాం, ఎంత డైలాగ్ అడిగా చెప్పేసాం, అయిపోయింది. ఆ గుడ్లు ఏడు తీసి కొడతా, అది కాదు. తేజారెడ్డి హాయ్. హాయ్ తేజారెడ్డి. నెక్స్ట్ ఇంకా 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 అనసూయ రామలింగం గురించి అడగండి ఏమైనా. ఎస్, సిద్ధు గారు మీరు వెళ్తారా బిగ్ బాస్ కి? ఛాన్స్ వస్తాయంట. కష్టం బ్రో అలాంటి దాంట్లో. మనం బేసిక్ గా నా చుట్టూ ఏంటంటే ఇది ఉండాలి, అది ఇది ఉండాలి, అది నా అంటే చుట్టూ, చేతిలో స్మార్ట్ ఫోన్ నా ఉండాలి. చుట్టూ ఇది ఉండాలి, అది అదే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలి. అది అది మనం ఒక చోట ఉండలేము. బేసిక్ గా షూట్స్ అవ్వాలి. ఓ చోట ఉండలే అంటే దాని అర్థం ఓ చోట తిన్నగా ఉండడని. తిన్నగా ఉండలేమని. అక్క నీ యూట్యూబ్ లింక్ పెట్టండి. కరెక్టే కదా, యూట్యూబ్ లింక్ పెట్టొచ్చు మనం. పెడతాను ఇప్పుడు. పిన్ చేస్తాం కమెంట్. కాదు, స్వైప్ అప్ కాకుండా డైరెక్ట్ నేను బయోలో పెడతాను. సో బయో చెక్ చేస్తే మీకు డైరెక్ట్ ఛానల్ ఓపెన్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసేయండి ఇమీడియట్ గా. అండ్ పక్కనున్న బెల్ ఐకన్ ని కూడా క్లిక్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. రేపు రిలీజ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ వాల్యూమ్ లో వినండి. సో ఎవరైనా యాడ్ చేసింది సరదాగా. యా చూస్తున్నా. హీస్ ద లెజెండ్, హీస్ ద లెజెండ్. ఈయనే మా డైరెక్టర్.
ఒక దిక్కుమాలిన నెట్వర్క్ వేసుకొని అక్కడ ఎక్కడి నుంచో వద్దాం అనుకున్నాడు, వర్కౌట్ అవ్వలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు. సో అనసూయ రామలింగం అనే ఒక 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 దాన్ని సృష్టించింది ఈ మనిషి. కాదా చెప్పాంగా ఇందాక. మాస్క్ వేసుకున్న మనిషి, మాస్క్ ది. ప్రసన్న హాయ్ టు బోత్. హాయ్ హాయ్ ప్రసన్న. సన్నీ చెప్పు సన్నీ ఏదో ఒకటి కన్విన్స్ వచ్చాడు ఇప్పుడు స్క్వాడ్ వచ్చాడు. సో మీరు క్వశ్చన్స్ చేయండి, కరెక్ట్ చేస్తాడు ఆన్సర్. చందు దోచే రామలింగం. ఓకే థ్యాంక్ యూ. సన్నీ పోనీ నేనే నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. అనసూయ రామలింగం ఎందుకు చేయాలనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చిందో చెప్పాను. అనసూయ రామలింగమా, ప్రేమ లేనామాకి ప్రేమ పుట్టి సెటిల్ ఉంటుందా అని చెప్పేసి అదో వంకర ఆన్సర్లు చెప్పకుండా తిన్నంగా చెప్పు. 90 అయితే వచ్చింది కదా. సిద్ధు సోనియా వాళ్ళతోటి ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్స్ ఏమైనా చేయించాలనిపించింది అనమాట. సో అట్లా ఆలోచిస్తే వన్ ఫైన్ డే నేను మామ అలా కూర్చొని ఆలోచిస్తుంటే అట్లా వచ్చింది అనమాట. కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఈయన సగం కనిపిస్తున్న మనిషి, ద మ్యాన్ ఆఫ్ ద షూట్, ద హ్యాపీనెస్ ఫుల్ఫిల్లర్. మా లైన్ ప్రొడ్యూసర్ రిషి గారు. ఈయనే పోలీసులు వచ్చినా సరే చాలా చాకచక్యంగా వాళ్ళని పంపించి మా షూట్ జరిగేలా చేసాడు రోడ్డు మీద. ఒక మంచి క్వశ్చన్ అడిగారు. సోనియా సిద్ధు మీ ఎడ్యుకేషన్ ఏంటి అని. సోనియా సిద్ధు సన్నీ అందరం డిస్కంటిన్యూ. నా గురించి ఒకటి నేను ఎప్పుడు అడగలే. డిస్కంటిన్యూ కదా. కాదండి, నీది అడిగితే అడుగుంటారు, మా క్వాలిఫికేషన్లు ఎందుకు చెప్పడం. అవును, ఇక్కడ అందరం డిస్కే. అంటే సిద్ధు గారు సిరీస్ లో మీ స్లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోస్ అన్ని అదే ఆయనే చేద్దాం అనుకోవడం, అనుకోకుండా నేను వచ్చాను లైన్ లోకి. ఇప్పుడు ఒకడు గెస్ట్ అపీరియన్స్ లాగా. నెక్స్ట్. సో సిరీస్ గురించి ఇంకేమైనా ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ ఆల్ యువర్ లవ్. యా ఎప్పటిలాగానే సపోర్ట్ చేయండి. సోనియా వాట్ యు లైక్ ద మోస్ట్ అంట. హలో సన్నీ గారు అంట, ఫ్యాషన్ పేజెస్ నుంచి. శ్రావణి గారు డిజైన్ చేసిన బట్టలు సిద్ధుకి అసలు నెక్స్ట్ లెవెల్ లో సెట్ అయినాయి. సోనియాకి. సో సిద్ధు బట్టలు నచ్చి ఎవరికైనా కావాలి అనుకుంటే నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టు అయితే, అంటే సిద్ధు వేసుకున్న బట్టలు కాదు, మళ్ళీ అలాంటివే డిజైన్ చేస్తారు. అలాంటివే కావాలనుకుంటే మీరు చెతక్ సిల్క్ స్మిత ఫోటో ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నంబర్ ఎవరా? సన్నీ ఎవరికైనా కావాలంటే ఫ్రీ. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంట. థ్యాంక్ యూ బ్రో. యా మంచి కొటేషన్. ఇక ఇలాంటి పంచులు ఏమంటాయి రేపు. ప్రోమో చూస్తే మీకు అర్థమైపోతుంది బ్రో. దాన్ని ఒక 1 లైన్ లో చెప్పలేము థీమ్ అంటే. క్యారెక్టర్స్ అనసూయ సిరికొండ, రామలింగం మడతల, రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. రెండు కలిస్తే ఎలా ఉంటుంది అనేది అనసూయ రామలింగం. అదే అనసూయ రామలింగం. అనసూయ రామలింగం అనేది వెబ్ సిరీస్. అవును, అది ఒక వెబ్ సిరీస్. శ్రీధర్ హాయ్ రిప్లై ఇవ్వండి. హాయ్ శ్రీధర్. మన శ్రీధర్ సిరీస్ అయిపోయిన తర్వాత సోనియాని అనసూయ అని, సిద్ధుని రామలింగం అని పిలుస్తారు అందరూ. సన్నీని సంచారి అని. సిద్ధు సిద్ధార్థ రాయ్ లేదులేండి, సిద్ధు సిద్ధార్థ. డాక్టర్ సార్ అంట. డాక్టర్ బాబు మర్చిపోతారంటే ఒకసారి సీరియల్ రిలీజ్ అయిన తర్వాత. మూవీనా వెబ్ సిరీస్ చెప్పండి. వెబ్ సిరీస్ అనసూయ రామలింగం అనేది. వన్ ఛాన్స్ ప్లీజ్ అంట. అజిత్ వచ్చేసాయి, ఫస్ట్ హైదరాబాద్ వచ్చేసాయి, బ్రేక్ ఇచ్చేద్దాం. రోహిత్ హలో హాయ్ రోహిత్. సో యా ప్లీజ్ అందరికి పెద్ద హాయ్, అందరికి పెద్ద హలో. సో మళ్ళీ చెప్తున్నా,
సన్నీ నీకే మధ్యలో వచ్చినాడు నువ్వే. జేసీ బ్రో యాడ్ చేయాలి సిద్ధు. మ్మ్. సన్నీ మావా రాక్స్. సన్నీ సన్నీ అంటే ఇంకా ముద్ర పడిపోయింది మావా అని. సన్నీ సన్నీ ది పవర్, సన్నీ ది ఫైర్. నేను చెప్తున్నా సన్నీ ది స్నో. యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ కోవిడ్ టైమ్స్ అంట. ముసుగులు వేసుకొని భయంగా వర్క్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ ఏముంటది గౌతమ్? డెడ్లీ నువ్వు మంచిగా వైజాగ్ లో ఎంజాయ్ చేస్తున్నావుగా. డెడ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ కోవిడ్ అంట. యాడ్ చేయి అక్క ప్లీజ్. డెఫినెట్ గా మీ అందరితో మాట్లాడతాను, అప్పుడు డెఫినెట్ గా యాడ్ చేస్తాను. 1 సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఈలోపు మీరు కూడా చూసేస్తారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మనం మాట్లాడదాం. అండ్ మీ వ్యూస్ అప్పుడు చెప్పండి అండ్ అప్పుడు కమ్యూనికేట్ అవుతాం డెఫినెట్ గా. సన్నీ లుకింగ్ లైక్ సన్నీ లయన్ అంట. ఇంకా పడుకోడు. షేక్ గులం పాషా దినకర్ సన్నీ తోపు దమ్ముంటే ఆపు. మొదలైందమ్మా ప్రభంజనం. సరే, ట్రైలర్ ఎవరైతే చూసినారో వాళ్ళకి ట్రైలర్ లో ఏం నచ్చినాయి, డైలాగ్స్, మ్యూజిక్ ఒకసారి కమెంట్స్ లో మెన్షన్ చేయండి, సిద్ధుతో చెప్పిద్దాం. నాకైతే మ్యూజిక్ నచ్చింది సార్. మధ్యలో మమ్మల్ని ఎందుకులండి? నాకు ఫస్ట్ ఒక డైరెక్షన్ నచ్చింది. ఆ డైరెక్షన్ లో మేము చేసిన యాక్టింగ్ నచ్చింది. మా యాక్టింగ్ కి వాళ్ళు యాడ్ చేసిన మ్యూజిక్ ఇంకా నచ్చింది. ఇదంతా కాదు, డైరెక్టరే నెంబర్ 1, ఆడే నెంబర్ 1. చూడడానికి ఇలా కనిపిస్తాడు కానీ ఫుల్ టాలెంట్ అండి బాబు. ఇలా కనిపిస్తున్నాడంటే అంటే అందంగా. సీరియస్. ఓకే సన్నీ సుధా వచ్చిందా? లేదు రాట్లే. ఒక్క నిమిషం లేకపోతే పంపిద్దాం. ఒక్క నిమిషం ఆగండి, మా మ్యూజిక్ డైరెక్టర్ యాడ్ చేద్దాం. టిన్ 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 టిన్. సుధాకు బీజేం సో లేదంటే మా సిరీస్ కి ఒక సోల్ ని ఇచ్చాడు ఇతను. మ్యూజిక్ ఇచ్చే మాత్రం చాలా సన్నీ బ్రో 1 ఛాన్స్ వచ్చేసేయండి, బ్రేక్ ఇచ్చేది బాగా డిక్లైన్ అంట. అంతేలే బ్రో. సిద్ధు అన్న ఫాదర్ క్యారెక్టర్ బాగుందంట. ఆయన చెత్త కొట్టాడు బ్రో అసలు అజయ్ బ్రో అని. సిరీస్ అయిపోయే లోపు అనసూయ, రామలింగం, రజనీకాంత్, మడతల రజనీకాంత్ ని కూడా గుర్తు పెట్టుకుంటారు మీరు, అంత బాగా చేశాడు ఆయన. సుధాకు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. సన్నీ ఫుల్ హ్యాండ్సమ్. అబ్దుల్ హఫీజ్. ఓకే బ్రో తిట్టావు పోయిడావు బ్రో, నిజం చెప్పు నువ్వు. సన్నీ ఫ్యాన్స్ మామూలుగా లేరు కదా. ఎస్, ఇంకా సిరీస్ అయిన తర్వాత ఇంకా ట్రైలర్ ఫ్రెండ్ అయిపోయింది. సన్నీనే కావాలంటారేమో. అది హలో హాయ్ బ్రో, హాయ్ సోనియా, హాయ్ సిద్ధు బ్రో, హాయ్ సన్నీ బ్రో. పెద్ద బీజే వేసుకున్నాను. అనా ఇతను మా మ్యూజిక్ డైరెక్టర్ సుధా శ్రీనివాస్ అండి. మాకు నిజంగా అంటే అందరూ అంటారు కదా మ్యూజిక్ యాడ్ చేస్తుంది ఒక అంటే లేపుతారు ఒక సీన్ అని చెప్పి, అలా లేపారు మమ్మల్ని. మా సీన్ ఊపిరి తీసుకొచ్చే మంచి బ్రో. సీరియస్లీ ఆ మ్యూజిక్ ఎట్లా వచ్చిందంటే అక్కడ ఆ విజువల్స్ అవి చూసే వచ్చింది బ్రో. నేను సన్నీకి ఫస్ట్ నుంచే చెప్తున్నా, ఫస్ట్ చూడంగానే బ్రో ఇది మామూలుగా ఉంటా చూసుకో, ఫస్ట్ డే నుంచి చెప్తున్నా నేను. అండ్ మీ ఇది కదా సుధా చేస్తున్న కొద్దీ హీ వాజ్ ఇంప్రూవింగ్ అన్నమాట. ఎవ్రీ టైం తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా చేస్తా అసలు ఎన్ని వర్షన్స్ చేస్తాం కదా మనం.
అతను ది బెస్ట్ ఇచ్చేవాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు. సో మిగిలిన ఎపిసోడ్స్ కూడా అదే ఇది క్యారీ అవ్వాలని డెఫినెట్ గా. అదేంది ఏం బ్రో? చెప్పు బ్రో, ఏదో చెప్తున్నావు. మనం ఎన్ని వర్షన్స్ చేసినాము, దానికి సన్నీ అసలు కాంప్రమైజ్ అవుతలే బ్రో. ఇక్కడ వద్దు బ్రో, ఇది వద్దు బ్రో, ఇక్కడ తీసేద్దాము. అందులో సన్నీది కూడా ఉంది. లైక్ సన్నీ ఫోర్స్ చేయడం వల్ల అది అట్లా వచ్చింది. అది యాక్చువల్లీ ఫోర్స్ చేశాడా? ఫోర్స్ అని మంచి వర్డ్ వాడా. సీరియస్లీ ఫోర్స్ చేశాడు. లైక్ ఇక్కడ ఇది కావాల్సిందే అన్నట్టు అంటే మామూలుగా తప్పలేదంటావు. నేనైతే ఫస్ట్ ఎపిసోడ్ లో క్లైమాక్స్ గట్టిగా. క్లైమాక్స్ అది క్రేజీ బ్రో. అసలు ఆ థాట్ క్రేజీ అసలు. లేదు చాలా బాగా వచ్చింది మ్యూజిక్. ప్రతి అంటే ఒక్క దగ్గర చాలా బాగుంది యాక్చువల్లీ. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఇచ్చేసి చాలా బాగుంది. కాదు, ఆ ర్యాప్ పాడింది ఎవరు? మనోడే అక్రమ్ అని. ఆ రోజు నైట్ కాలేజ్ అవునా? రెండు ర్యాప్స్? రెండునా? రెండు తను. మరి రెండోది ర్యాప్ కాదు, బట్ ఈ రామలింగం సాంగ్ కూడా అతనే పాడాడా? నో, రామలింగం సాంగ్ ఈజ్ డిఫరెంట్ సింగర్. తను సింగర్ యాక్చువల్లీ. కళాపవన్ మ్యూజిక్ మాస్టర్ అంట. అదిగో కళాపవన్ వచ్చాడు. కళాపవన్ బ్రో ఫీల్ అవుతుంది పాపం. జై ఫోర్స్ జై చేసి. థ్యాంక్ యూ కళ. బ్రో థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ కళనే నాకు ఈ ప్రాజెక్ట్ అంటగట్టిండు. బ్రో దాని వల్లనే నేను బయటకి వస్తున్నాను అన్నట్టుంది. లేదు bro, నిజంగా. సో సమ్హౌ థ్యాంక్స్ టు కళ కూడా. యా అదిగో మా నాన్న వచ్చారు. అన్న సన్నీ అన్న. సుధా అన్న చిత్తకొట్టేశ్వర మ్యూజిక్ అంట. ఆయన మాత్రం మరి మీరు performance తక్కువ చేశారేంటి? అదే కదా. ఆయన పర్ఫార్మెన్స్ సెకండ్ ఎపిసోడ్ లో వస్తుంది. ఓ మేడ మీద సీన్ లో. ఎవరు? చాలా బాగా చేస్తారు. మా నాన్న అజయ్ అన్న. ఓహో. మనం బరంపురం కలపవన్. బ్రో సెకండ్ ఎపిసోడ్ విత్ మ్యూజిక్ చూడాలని ఉంది. మరి కళ ఫ్రీ ఉంటే వచ్చేసాయి. స్క్రీనింగ్ ఇప్పుడు చూద్దాం. చూసిండ్రా, నన్ను ఎవరు పిలుస్తలేరు. బ్రో అది నాకు యాక్చువల్లీ అదే ఈ టైంలో రాలేను కదా. ఇది నేను గెస్ట్ చేశాను. ఈ టైంలో ఆల్రెడీ నైట్ సన్నీ కాల్ చేసి చెప్పాడు అన్నమాట. నాకు కూడా సన్నీ చెప్పాడు, అందుకే నేను పిలవలేదు. లేదా పిలిచేస్తా కదా నేను. సో మీరు మ్యూజిక్ గురించి కూడా ఏమన్నా అడగాలి అనుకుంటే మా 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 మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఇక్కడ. సో రేపు ఎపిసోడ్ రిలీజ్ అయిపోతుంది. ఎపిసోడ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి మ్యూజిక్ చూసి అడుగుతారు. లేదు బ్రో, నిజంగా మ్యూజిక్ కి నిజంగా అసలు ఎంతసేపట్లో ఉంటుందా ఇది, దాన్ని ఏమంటారు, ఒక హాఫ్ అన్ అవర్ లో. నెక్స్ట్ అంటే చెప్పడం కాదు కానీ బ్రో, మ్యూజిక్ అయితే మాత్రం ప్రాణం పోసింది అసలు. సన్నీ కూడా వింటున్నప్పుడు అది చేసినప్పుడు అసలు మ్యూజిక్ అయితే చాలా వచ్చింది అంటే మాకు నిజంగా ఇప్పుడెప్పుడు చూద్దామని అనుకున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ వర్షన్ ఇచ్చాను కదా, సన్నీకి నచ్చలేదు. అప్పుడు ఫస్ట్ వర్షన్ కొంచెం డల్ అనిపించిందని నేను చెప్పేశాను అన్నమాట. ఎవరికి పంపకు, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి అని చెప్పిన. అది థర్డ్ పర్సన్ దగ్గరికి వెరీ సాసీ క్లాసీ. అది ఉంది బ్రో, దాని స్కోప్ ఉంది, చాలా ఉంది. అది యూజ్ చేద్దాం పక్కన. నేను అదే చెప్పా, అది అస్సలు వేస్ట్ చేయ, అది ఎక్కడ ఒక దగ్గర వాడతా.
బట్ వాడావుగా టిఫిన్ తినే దగ్గర ఐఎమ్ వెరీ క్లాసీ క్లాసీ. ఇంక మొత్తం అని చెప్పా, ఇంకా రేపు రిలీజ్ అవ్వకుండా నువ్వు మొత్తం ఆ, పాడేసి. అది అర్థం కాదు డెఫినెట్ గా. ఇది అట్లీస్ట్ నేను హింట్ ఇస్తున్నాను చూసేటప్పుడు. ఓకే ఇది సోనియా అని. నువ్వు నిజంగా 5.5 లేదండి, ఇంకా చాలా తక్కువ హైట్ ఏడుస్తుందని చెప్పేసి ఇట్లా 5.5 పెట్టేశారు. సిరీస్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఆ చందు చిరంజీవి పార్ట్ 2. చందు బ్రో వచ్చాడు. సో అనసూయకి ర్యాప్ కి లిరిక్స్ రాశాడు అనమాట మనోడు. సో అవునా? చందు బ్రో నేను రాసా అనుకున్నా ఏంటి? నీకన్నా ఆ, బాబు. కూడా ఫోర్స్ఫుల్ గా. బట్ లిరిక్స్ కొంచెం అర్థమైంది. బ్రో ఈ మధ్యలో ఒక్కసారి సారీ, ఈ మధ్యలో ఒక కమెంట్ చదవాలి. సన్నీ బావ చాలా క్యూట్ గా ఉన్నారు. నిశాంత్. నిశాంత్ అంట. కమెంట్స్ కి రిప్లై ఇవ్వండి. సో నాకు ర్యాప్ రాసిన వాళ్ళు చాలా బాగా రాశారు. మ్యూజిక్ తో కుమ్మేస్తాడు యా, ఆ ర్యాప్ కూడా ఎంత లైక్ లిటరల్లీ నైట్ 2-3 o'clock కి అలా రాయించుకున్నాం మేము. లిరిక్స్ బ్రో నాకు కొంచెం అర్థమైంది, చాలా బాగుంది. యా, రాసి పడుకో బ్రో ప్లీజ్ బ్రో, రాసి పడుకో బ్రో, రేపు మార్నింగ్ కి కావాలి బ్రో అని. అసలు అన్ని డెడ్ లైన్స్ చూసుకొని అది చేస్తాను. సిరీస్ పార్టీ కళా రా కళా. అక్రమ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ రోజు నైటే కాల్ చేసి చెప్పిన, రాత్రి మాత్రం ఇచ్చి పడేసినాం అంతే. ఎక్కడున్నారు అక్రమ్? వెళ్ళిపోయి పైకి వెళ్ళి ఎక్కడ ఉన్నాడు? కమెంట్ సెక్షన్ లో ఉన్నాడు. సుధా బ్రో ఎవరు అక్రమ్ వచ్చాడా? అక్రమ్ కి డబ్బులంటే పంపు. అవన్నీ లైవ్ లో మాట్లాడుకోవచ్చు. బగీరా. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ బ్రో ఫర్ యూ సిరీస్. థ్యాంక్ యూ మేఘన్. రేపు మాత్రం అందరూ చూడండి, షేర్ చేయండి, ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చందు మ్యూజిక్ ఫీలింగ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఏఆర్ సిరీస్. అంతే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది నా సాంగా ఈ సాంగా? తగ్గేదే లేదు. అనసూయ సాంగ్ లేదు, ఈ ఒక్కదానికి కాదు కదా, ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒకటి ఉంటుంది. దగ్గర దగ్గర 12 ఎపిసోడ్లు పైన ఉన్నాయి బ్రో మనకి. 12 ఏవో తర్వాత ఏమన్నా రావచ్చు. న్యాచురల్ యాక్టర్స్ కానీ మీ ఎంట్రీ సీన్ ఉంది బ్రో, ఆహా. నేను నిజంగా అసలు ఫస్ట్ మనం సీన్ చేసినప్పుడు ఒకటి అనుకుంటాం, దాన్ని మ్యూజిక్ తో చూస్తే అది వేరేలా ఉంటది. ఆడియన్స్ బి లైక్ అది ఎలా అసలు ఆ వస్తుంది, scene ఏంటి, ఆ ర్యాప్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి, సగం సగం చెప్పకుండా ఉండకండి అని ఫీల్ అవుతున్నారు అలా. ఇప్పుడు మేము అన్ని హింట్లో ఇస్తాం బ్రో, సినాప్సిస్ చెప్తాం, రేపు మీరు చూడండి అందరూ yes చూసి మీకు షేర్ మీకు చేయండి అర్థం అందరూ. కాదు. మీకు ఒక యాక్టర్స్ పేరు గుర్తు పెట్టుకోవాలి, ఒక డైరెక్టర్ పేరు గుర్తు పెట్టుకోవాలి, ఒక డిఓపి పేరు గుర్తు పెట్టుకోవాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు గుర్తు పెట్టుకోవాలి అని అర్థం కాదు. బికాజ్ అందరు అలానే ఇచ్చి బ్రో పడేశారు. ఏ క్రాఫ్ట్ కా క్రాఫ్ట్ అందరం కష్టపడ్డాం ఈ సిరీస్ కి మాత్రం. సో డెఫినెట్ గా ఎంకరేజ్ చెయ్యండి, మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి. రామలింగం. బట్ అన్ని దాని మీద కూర్చున్న కాన్స్టాంట్ ఏకైక పర్సన్స్ అన్ని. అటు మ్యూజిక్ డైరెక్టర్ తో కూర్చున్నాడు, అటు మాతో కూర్చున్నాడు, అటు అందరితో కూర్చున్నాడు. అందుకే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అన్నారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ది సుధా కార్. గారు ఏం మాట్లాడట్లే అంటే ఏంటంటే, ఇప్పుడు నేనే కదా మాట్లాడు. హాయ్ సిద్ధు గారు, మా సార్ కూడా సేమ్ మీలానే ఉంటాడు, అయితే తీసుకురా డబుల్ యాక్షన్ చేపిద్దాం. సన్నీ బావ ఎలా ఉన్నారు? ఎవరెవరు సాన్వి సే హాయ్. హాయ్ సాన్వి. నిన్న సన్నీ ఒక సాంగ్ పంపాడు అన్నమాట, బ్రో ఒక సింగర్ వాయిస్ పంపుతా అని చెప్పేసి. ఓకే బ్రో. సో ఓకే, వీడు ఇంత బాధపడ్డాడంటే అదేదో సన్నీ ఈ మధ్య సింగర్ పాటలు పంపించడమే కాదు, తను కూడా పాడి పంపిస్తున్నాడు. నాకు జరిగింది అదే. ఓహో అవునా? అందరికి ఫార్వర్డ్ చేస్తున్నావా? సింగర్ అని చెప్పా కానీ నమ్మలే, గుర్తుపట్టలేదు. జగదీష్. తనకి తను సింగర్ అని చెప్పుకున్నాడు, మరి నమ్మలేదని బ్లేమ్. స్టార్టింగ్ ఒక వర్డ్ వినగానే ఓకే క్లోజ్. ఓకే చలో మరి నేను ఆగు కమెంట్స్. సుధా బ్రో, సుధా థ్యాంక్ యూ సో మచ్. యా డన్, చలో రేపు కలుద్దాం. యా డెఫినెట్ గా రిలీజ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. డన్ డన్, చలో చలో బాయ్ సుధా. బాయ్ బ్రో, సీ యూ. బాయ్ బాయ్ బ్రో, సీ యూ.
జేసీ I'm from USA. సోనియా సింగ్ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ అసోసియేషన్. హలో మహేష్. సోనియా ఎస్సిఐఎస్ అంటే సన్నీబాబు అందరికీ బంధువే. అండ్ రాజేష్ సిద్ధు సార్ ఐ లవ్ యూ మ్యామ్. భూలక్ష్మి హలో. ఎవరు? ఎక్కడ? ఓ రామలింగ. ఇప్పుడు కొంతసేపట్లో మా మా వర్జిన్ బ్రో జాయిన్ అవుతాడు. మధ్యలో వర్జిన్ ఎందుకులే బ్రో. హాయ్ వర్జిన్ బ్రో. హలో. హలో హలో హాయ్ హాయ్ కంగ్రాచులేషన్స్. అదే కాదు, అదేంటి లైవ్ లో అసలైన పర్సన్ మిస్ అయ్యారేంటి? ఎవరు? ఎక్కడే వెనకతలో ఉన్నాడుగా పెద్ద సిరీస్ మొత్తం పెద్ద మనిషి, ఫాదర్ ఫాదర్ ఫాదర్. ఆ ఫాదర్ గారు కమెంట్స్ లో కనిపిస్తున్నారు. ఆయన రోజాతో బిజీగా ఉన్నాడు. మా రోజా ఆంటీ తోటి అలా ఉన్నారు ఆయన. నన్ను కూడా యాడ్ చెయ్యన్నా అది అది వచ్చారు నాన్న. నువ్వు రోజా ఆంటీకి లైనట్టు ఏంటి నాన్న నువ్వు ఇది? ఫస్ట్ థింగ్ ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఒక వారిని లవ్ చేస్తారు. లవ్ చేయరు. లవ్ చేయడం లవ్ కాదు, అది లవ్ చేయడం అంట. ఇట్స్ కాల్ స్క్రాచింగ్. నేను కొంచెం పొలైట్ గా చెప్తానులే. మా వాడికి ఇంజిపోతున్నాడు పాపం, స్లీప్ డిస్టర్బ్ అయినట్టుంది. బగీరా అంటే సిరీస్ లో మరి క్లాస్ మాస్ రెండు ఉన్నాయి కదా. ఊర మాసే, మామూలు మాస్ కాదు అది. ఓరు క్లాస్ ఏం లేదు బ్రో, ట్రైలర్ చూసాక నాకు అనిపించింది, కమెంట్లన్నీ చూస్తే తెలిసింది ఏంటంటే మెన్ వెయిట్ ఫర్ సోనియా, లెజెండ్స్ వెయిట్ ఫర్ సిద్ధు అండ్ అల్ట్రా లెజెండ్స్ ఫర్ ఫాదర్ అజయ్ గారు. మరి రోజా ఆంటీకి మరి రోజు ఆయన డీల్ చేసుకుంటారు, మరి మనం ఏం చేయలేము. డీల్ చేసుకుంటాడు డైరెక్టర్ విష్ణుమాధవ్ గారే. ఇంకేం బ్రో, ఏంటి ఫస్ట్ ఎపిసోడ్ రేపు రిలీజ్ అవుతుంది, యా. ఎట్లా ఫీల్ అవుతున్నారు? లైక్ నర్వస్, ఎక్సైట్మెంట్ ఏంటి? చాలా నర్వస్ గానే ఫస్ట్ ఉంది. టైం నిజంగా చాలా నర్వస్ ఉంది. ఇంత ముందు ఎప్పుడు లేదేమో, ఇప్పుడైతే నిజంగా చాలా నర్వస్ గా ఉంది. ఏంటో చూడాలి ఏం జరుగుద్దో. అన్న రోజా ఆంటీని ఎక్కడ దాచావు? అక్కడ వెనకాతలు ఉంటాయి, మనకు వినిపించట్లేదు, కనిపించట్లేదు. పక్క రూమ్ లో దాచాను, ఇంకా పక్క రూమ్ లో దాచా. సో బెస్ట్ ఎంట్రీ షాట్ అన్నమాట. రజనీకాంత్ ఎంట్రీ షాట్ నా ఫేవరెట్ షాట్ అది. అన్నీ అన్న, ఫస్ట్ సభాముఖంగా నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్న. దేనికన్నా ఆ షాట్ వల్ల ఇంటి ముందు పెద్ద చెట్టు వచ్చిందంట. ఆ జర్క్ ఏదైతే ఉందో అన్న, నువ్వు తీసిన షాట్ వల్ల మా ఇంటి దగ్గర ఒక బ్యానర్ పెడుతున్నారన్న, మాకు ఇంటి వెనకాల చెట్లన్నీ ఎండిపోతున్నాయి, దయచేసి మీరు వచ్చి వాటర్ పోయాలండి. వరుణ్ గారు వర్జిన్. చాలా థ్యాంక్స్ అన్న, నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు. జేసీ బ్రో వర్జిన్ బ్రో కానీ మా రజనీకాంత్ మాత్రం అసలు ఛాన్సే లేదు. నేను ఎవ్రీడే వర్జిన్ రా సన్ని. అదేంటి పొద్దున్న సన్ రైజ్ బ్రో అజయ్ గారు కాదురా, దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే పొద్దున్న సన్ రైజ్ అయ్యి మళ్ళీ సన్సెట్ అవుతుంది కదా, సన్సెట్ కి నా ఒరిజినల్ పోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తిరిగి ఫ్రెష్ గా ఒరిజిన్ కింద వచ్చేస్తాను అన్నమాట. తప్పలేదు, డాడీ అనిపించుకున్నారు మొత్తానికి. అందుకే రోజా అంటే తెల్లవారే గోకేస్తున్నావు నువ్వు. ఒక కోడలు ఉంది, మర్యాద నేను సోనియా, అందుకే జాగ్రత్తగా చూసుకో, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. తండ్రి కొట్టింది కూడా వదలట్లేదు, నాన్న మీద కనికరం కూడా లేదు వాడికి.
ఊరుకోనన్న. వెన్నెల చౌదరి, హాయ్ హాయ్ వెన్నెల. ఎస్ పాపం కమెంట్స్ లో చాలా మంది అడుగుతున్న ఏకైక క్వశ్చన్ ఏంటంటే మా మెసేజ్ చదవరా? సారీ వచ్చే అంటే ఏం లేదు, మా నాన్న చూసి ఎక్సైట్మెంట్ లో మర్చిపోయాను నేను. సో చెప్పండి, ఏంటి మీ సిరీస్ ఎట్లా ఉంటది, ఏంటి ఎన్ని ఎపిసోడ్స్? ఎలా ఉంటదంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇందులో ట్రైలర్ లో మన క్యారెక్టరైజేషన్స్ చూసాం. సో ఇంత డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు కలిస్తే వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? పర్వ అంటారు. అమ్మో కమ్ ఆన్. నెక్స్ట్ ఒక మిక్సీ బజ్జీ, ఒక నిమ్మకాయ, ఒక రోడ్ సైడ్ బండి, ఒక పిజ్జా, బర్గర్, అంతే. ఓ మై గాడ్. ఓ మ్యాన్షన్. అజయ్ గారు అయితే కంప్లీట్ గా బిజీ ఆర్టిస్ట్ అయిపోతున్నారు ఈ మధ్య. ఇంకా అందరికన్నా ప్రోమో ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఆయన ఇదైపోయారు. అసలు ఓ పక్క డైరెక్షన్ చేసేస్తున్నారు, ఒక పక్క యాక్టింగ్ చేసేస్తున్నారు, విలన్ క్యారెక్టర్లు. ఓ మై గాడ్, ఆయన అయితే ఓ మై గాడ్ అనిపిస్తున్నారు మొత్తానికి. పెట్టుకున్నారు మరి. ఇదా నేను ఇంట్లో వర్క్ చేసే ప్లేస్ అనమాట ఇది. సో మా వర్క్ స్టేషన్ ఇలా ఉంది. డెలివరీ అన్నా నమస్తే అంట. డెలివరీ కమెంట్లు నా మీద వచ్చేవైతే ఏం చదవకండి, చాలా వరస్ట్ గా వస్తుంది. డెలివరీ అంటే ఓకే, మన అర్జున్ బ్రో కదా. సూర్య బ్రో, మీరు సూర్యలో డెలివరీ బాయ్ హైలైట్ అంట. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సిరీస్ లో మొత్తం 3 క్యారెక్టర్స్ అసలు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మడతల రజనీకాంత్, మడతల రామలింగం, అనసూయ సిరికొండ. అంతే ఇంకా మీకు. ఏం రజనీకాంత్, ఏం రామలింగం, మడతల ఎవరినైనా సరే అలా మడతెట్టేస్తారు అనమాట. మడతల రజనీకాంత్, మడతల రామలింగం చెప్పి అనసూయ సిరికొండ అని చెప్పేయండి. సిరికొండ ఎందుకు ముందుకు రాలేదు? గోల్డ్ మౌంటైన్, గోల్డ్ కదా నా కాస్ట్ ఎక్కువ, వెనకాల దాపెట్టాలి. బాబా సోనియా, నైట్ నువ్వు డిన్నర్ చేయకలేదు, ఆకలి వేయట్లేదు అసలు. అన్ని సైలెంట్ అనుకున్నాను కానీ ఇన్ని డైలాగులు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రో అసలు నీకు తెలియని విషయం ఏంటంటే, రియల్ లైఫ్ లో నేను మడతల రజనీకాంత్, రియల్ లైఫ్ లో సన్నీ గడే మడతల రజనీకాంత్. బాగా మాట్లాడతాడు, మామూలు కాదు. కానీ క్యారెక్టర్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఎవరిదండి? ఇన్స్పిరేషన్ అలా వచ్చేసి నిన్ను ఆడిషన్ లో చూసినప్పుడు మీకోసం ఏమైనా రాయాలనిపించి రాశానమాట. సో నీ ఫేస్ కి ఏ సెట్ ఇలాంటి చెప్పండి. గ్యాప్ లో ఏం చెప్పాలని చెప్పి మీకేసేస్తున్నాడు చూసారా? బ్రో యాక్చువల్ గా నేను సిద్ధు అండ్ సోనియా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి బ్రో. చెప్పండి. అంటే సిద్ధు సోనియా కూడా తెలియదు ఈ విషయం అనమాట. బట్ సిద్ధుని కలిసినప్పుడు సిద్ధుకి చెప్పింది ఇది. వీళ్ళకి తెలియకుండా ఒక వెబ్ సిరీస్ ఒకటి రెడీ చేశాం బ్రో. ఆ వెబ్ సిరీస్ లో కపుల్ వీళ్ళిద్దరే, హీరో హీరోయిన్. నేను దానికి రైటర్. సో ఆ సిరీస్ వీళ్ళతో చేయాలని అనుకున్నాను, బట్ అనుకోకుండా మిస్ అయింది. వీళ్ళని ఫస్ట్ టైం నేను ఆన్ లొకేషన్ చూసినప్పుడైతే నేనైతే షాక్ అయ్యాను బ్రో. అంటే వీళ్ళతో కలిసి వర్క్ చేస్తాననేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. బట్ ఫస్ట్ డే వీళ్ళిద్దరూ నన్ను రిసీవ్ చేసుకుని కానీ ఎంకరేజ్ చేసిన కానీ నాకు చాలా బాగా అనిపించింది. సిద్ధుతో నేను ఆడిషన్ చేసినప్పుడు నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఒక మంచి రోల్ పడింది. నేను ఫీల్ అయిన ఫస్ట్ రోల్ అది. ఎందుకంటే నేను చేసిన ఆటలో అన్ని చిన్న చిన్న రోల్సే కానీ నా యాక్టింగ్ చూపించడానికి, నా టాలెంట్ చూపించడానికి స్కోప్ ఉన్నది ఎక్కడ కనిపించలేదు. బట్ ఇందులో కనిపించింది. అదే అనసూయ రామలింగం గొప్పతనం.
ఇస్ దిస్ టైటిల్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమంత అంట. అంటే కాదు బ్రో, ఇందులో క్యారెక్టర్ పేరు అనసూయ అండ్ రామలింగం కాబట్టి అది అనసూయ రామలింగం అయింది. సో అది శ్రీ కళ్యాణి ఒకసారి హాయ్ చెప్పాను. హాయ్ శ్రీ కళ్యాణి గారు. ఈయన ఇంకో లైన్ ప్రొడ్యూసర్ మాది, మా దానికి. సో జొమాటో అన్న ఫాస్ట్ గా డెలివరీ చేయడంట. బాబు జేసీ బ్రో చూడమ్మా, ఆయన డెలివరీ చేసే లోపు మీకు బాక్స్ వస్తుంది కానీ ఫుడ్ రాదు. ఫుడ్ రాదు అందులో. ఓకే కీర్తి గారు మీ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి కాల్ వస్తుంది, సార్ వర్షం పడుతుంది డెలివరీ కొంచెం లేట్ అవుద్ది అని. సోనియా గారు ఫ్యాన్స్ కామెంట్స్ చూడరా మేడం కెమెరా దూరంగా ఉండండి, నీ అందాన్ని చూడలేకపోతున్నాం. ఓ మై రామలింగం. బ్రో సరే నేను బయలుదేరతా. జేసీ బ్రో చాలా సూర్యలో చేస్తారు. రేపు ఎపిసోడ్ అయిపోయాక మనం మాట్లాడుకుందాం. చలో బాయ్ బాయ్. అజయ్ గారు మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. సాత్విక్ అన్న మాస్క్ అని కామెంట్ పెట్టాడు. సాత్విక్ వచ్చాడా ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్? వచ్చాడు, కామెంట్ పెట్టాడు, మాస్క్ అని పెట్టాడు. జేసీ అన్న ఆర్ యూ యాక్టింగ్ ఇన్ అనసూయ రామలింగం. అవును, ఆయన జేసీని ఎందుకు తీసుకోవట్లేదు జేసీ బ్రోని? కాదు అప్పుడు దాంట్లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేదు. ఇప్పుడు కమింగ్ ఎపిసోడ్స్ లో మా రెండు కళ్ళతో మాట్లాడేసాం, ఇప్పుడు మా గుండెకాయతో మాట్లాడదాం. వర్జిన్ బ్రో కూడా వస్తాడు. మా గుండెకాయ సోనియా మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? హైదరాబాద్. ఓకే ఓడియమ్మ నమస్కారం సభకి. ముందుగా పెద్దవారు మా గురువు గారు అజయ్ గారికి ప్రణామాలు. తర్వాత మా సోదరుడు నా మిత్రుడు అయిన సిద్ధు పవన్ కి మరియు మా మార్గదర్శకుడు అయిన సన్నీ సంజయ్ సాహుకి నా ప్రణామాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోనియా. అది అలా ఉంటది మరి. బ్యాక్ బెంచర్స్ లోనే అనుకున్నాం, మీరేమన్నారో మేము విన్నాం, అగ్రహారం కూడా విన్నది. హలియం లాంటి మాట చెప్తారు. నేనేం చెప్తున్నా ఉంటది మాట. అంతే అలానే ఉండాలి మరి. కానీ మా డైరెక్టర్ గారికి చాలా ఏమంటారు ప్రేమతో, అంటే చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఒకటి ఉందండి. అది యాక్చువల్ గా గుడ్డు. హీ లవ్స్ ఎగ్స్ అండ్ ఐస్ క్రీమ్, స్పైసీ ఐస్ క్రీమ్. ఆ గుడ్డు తిన్న తర్వాత తనకి ఏ ఐస్ క్రీమ్ తిన్నా చాలా స్పైసీగా అనిపిస్తుందంట. మంట వచ్చిందంట. సో చెప్పండి. అండ్ హ్యాపీ బర్త్డే శేషు. శేషు గారు హ్యాపీ బర్త్డే అండి. మా డిఓపి అయిన శేషు గారు తొందరపడకు సుందరవాదన అనే సిరీస్ డిఓపి బర్త్డే అన్నాడు. సో అతనికి హ్యాపీ బర్త్డే చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ దట్ నువ్వు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ని కలపాలి. అండ్ హౌ ఆర్ యు గోయింగ్ టు డూ దిస్? ఓకే, సో జస్ట్ డిస్క్లైమర్. సో నాకు ఒక చిన్న అభినయ పాత్ర పోషించడానికి మా సన్ని గారు ఒక చిన్న అవకాశం కలిగించారు అనసూయ రామలింగం సిరీస్ లో. సో ఇట్స్ స్మాల్ సర్ప్రైజ్. సో మీలో చాలా మందికి నేను తెలియకపోవచ్చు, నా పేరు సాత్విక్ అండి. నేను అప్పుడప్పుడు చిన్న చిన్న యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలోనే బ్యాక్ బెంచెస్ అనే సిరీస్ లో పీటీ సార్ అనే ఒక రోల్ చేశాను. సో రేపు అనసూయ రామలింగం రిలీజ్ అవబోతుంది. సో కొంచెం ఒక డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ట్రై చేసాము. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సన్నీ ఫస్ట్ అండ్ సిద్ధు అండ్ సోనియా ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ సంథింగ్. వాట్? సిద్ధు అండ్ సోనియా. ఏదో చెప్తున్నాడా? చెప్పు బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్. సో నా రోల్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ అంటే రివీల్ చేసేద్దాం, మాట్లాడేద్దాం దాని గురించి, లేదా రేపు జనాలు చూడలేదు. ఓకే, కానీ నా పేరు చెప్పేస్తాను. రేపు రిలీజ్ సిరీస్ నా పేరు మండపం అండి.
ఇది ఒకటే బట్ చెప్తాను దిస్ నేనైతే ఇస్ ద నీ గివ్ $100 million ఎక్స్ప్రెషన్ కోసం వెయిటింగ్. స్టార్టింగ్ లో మేమంతా సిల్క్ స్మిత ఫ్యాన్స్ అన్నమాట ఈ సిరీస్ లో. ఎందుకంటే మా డైరెక్టర్ కి సిల్క్ స్మిత అని పెద్ద ఫ్యాంటసీ ఉంది కాబట్టి ఈ స్టోరీలో బాగా ఇంటిగ్రేట్ చేశాడు. అండ్ యా, దట్స్ ప్రిటీ మచ్ అబౌట్ సిరీస్. మీ డైరెక్టర్ చాలా క్యూట్ గా ఉన్నారంట. డైరెక్టర్ క్యూట్ గా కాదు, హాట్ గా ఉంటాడు. ఎలా పవన్ హాయ్ నీలి హరీష్ జాన్సన్, హాయ్ అఖిల్ రెడ్డి, కళ మా ఫ్రెండ్స్ కింద కమెంట్స్ చేస్తున్నారు. స్మాల్ సర్ప్రైజ్. ఓకే, ఓ మై గాడ్, ఇతగాడు ఎందుకు వచ్చాడు? సాత్విక్ ఫ్యాన్స్ అంట. నువ్వేదో మాట్లాడుతుంటే నాకు మళ్ళీ రావాలనిపించింది ఇప్పుడే వెళ్ళి. భయ్యా మీరు సూర్య సాఫ్ట్వేర్ డెవలపర్లు మీరే కదా భయ్యా? వద్దొద్దు, అరవింద్ చేయి భయ్యా ఒక మంచి అబద్ధం భయ్యా ఒక జేసీ అబద్ధం భయ్యా మీ చెప్పొచ్చు. యాక్టింగ్ ప్రాణం భయ్యా, మాకు కోసేసుకుంటాం భయ్యా. జేసీ భయ్యా మీ యాక్టింగ్ అంటే. దొండకాయ బెండకాయ, జేసీ అన్న మా గుండెకాయ. హీరో హోండా స్ప్లెండర్, జేసీ అన్న థండర్. బాత్రూమ్ లో పోసేది వచ్చా, మా డైరెక్టర్ సర్ది చేస్తే వచ్చా. బ్రో వచ్చేస్తున్నాయి. హాయ్ మండపం, జై మండపం, జై జై మండపం. అంతే మరి. మా ఫ్రెండ్స్ వాళ్ళంతా, వాళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరు అనసూయ కనెక్ట్ వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. నేత్ర, కనెక్ట్ అవ్వలేదు. నీలి హరీష్ జాన్సన్, అఖిల్ రెడ్డి. చెప్పండి చెప్పండి సోనియా గారు చెప్పండి. మండపం మండపం కింద అంతా మండపం రచ్చ జరుగుతుంది. అన్నా నువ్వు విలనా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. నేను విలనే అండి. ఏమో ఏ చుక్కల్లో చంద్రుడు, సిద్ధు భయ్యా ఇంద్రుడు అంట. అది కరెక్టే కదా మరి. సాత్విక్ ఇంకేంటి, నేను అనసూయ రామలింగంలో కూడా ఉన్నావని విన్నాను మరి. అంటే అది చెప్తున్నాను, చిన్న చిన్న పాత్ర పోషించాను. చిన్న పాత్ర కాదు జేసీ బ్రో, పెద్ద పాత్ర. అది చాలా కీలకమైన పాత్ర. అక్షయ పాత్ర. అది కాదు, సోనియాకి మెసేజ్ ఇక్కడ కమెంట్ ఏంటంటే, హాయ్ చిన్ని గారు, మీరు ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు అని మా మమ్మీ టెన్షన్ పడుతుంది యమలీలలో అంట. డాక్టర్ గారిని పెళ్లి చేసుకుంటారు, ఫిక్స్, ఇది ఫిక్స్. సాత్విక్ అన్న హీరో కాదు, విలన్. సాత్విక్ విలన్ కాదు. సాత్విక్ పీటీ సార్ యాక్టింగ్ వెరీ అన్నమాట. కేవలంట. ఆయన ఈటీ ఆశయం అంట. సాత్విక్ బ్రో ఇస్ లైక్ థానోస్. ఆయన ఆశయం మంచిది కానీ జనాలు అర్థం చేసుకోరు ఎప్పుడు. సాత్విక్ తప్పలేదు. పర్ఫార్మర్. నేను పర్ఫార్మర్ అయితే మా సన్నీ పర్ఫార్మెన్స్. సరే మరి మీ ఇద్దరు మాట్లాడుకోండి, మేము వెళ్తాం. ఈ ఇద్దరు బ్రదర్స్ అని అడుగుతున్నారు బ్రో. మేడం మిమ్మల్ని ఎక్కడ చూసాం? మిమ్మల్ని డియర్ కామ్రేడ్ చూసాను మేడం. డియర్ కామ్రేడ్ లో మీరే కదా వెయిటింగ్ ఫర్ యూ. మేడం? సరే నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. మీరు మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. హాయ్ అనసూయ. ఇయర్ కవరేజ్ లో ఉన్నది సోనియానే. హాయ్ అనసూయ. జగదీష్ is saying hi to you. హాయ్ జగదీష్. ఇక అందరు స్విగ్గీ బాయ్ అంటారు. సిద్ధు గారు మీకోసం వెయిటింగ్. డెలివరీ బాయ్ ప్రెసిడెంట్ అన్న. ఏంటండి అందరు బిర్యానీ ఎప్పుడు తెచ్చేస్తా అని అడుగుతున్నారు. అసూయ నేను కూడా అంటే నాకు అసూయ అంట. బాబా జగదీష్ శంకర, హాయ్ సిద్ధు, హాయ్ జగదీష్ గారు, ఎలా ఉన్నారు? చెప్పు ఫస్ట్. అజయ్ బ్రో క్యారెక్టర్ విన్నప్పుడు ఏమనిపించింది? సందులో సందు రోజా చాలా బాగా అనిపించింది బ్రో. అంటే అనుకున్నావు కదా నువ్వు? first thing ఏంటంటే, నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే నాతో ఈ క్యారెక్టర్ చేయించాలని నువ్వు ఫిక్స్ అయ్యి చూసావా? అసలు హైలైట్ అసలు ఆడిషన్ ప్రాసెస్ అసలు ఏమైందంటే, ఫస్ట్ సన్నీ వచ్చి స్టోరీ నరేట్ చేశాడు అనమాట. ఇలా స్టోరీ ఉంది, ఇలా ఫాదర్ అండ్ సన్ ఉంటుంది అని చెప్పాగానే సరే అని చెప్పి వెతికాం. చాలా ప్రొఫైల్స్ వెతికాం బ్రో. అంటే ఏంటంటే చాలా మంది బేసిక్ ఏంటంటే ఏజ్డ్ ప్రొఫైల్స్ వెతికాం అనమాట. ఆడిషన్స్ కూడా జనాలు వచ్చారు, ఆడిషన్స్ చేశారు. ఆడిషన్స్ కి అప్పుడు అంటే వచ్చిన వాళ్ళు సింక్ కావట్లేదు, ఏంటా అని ఆలోచిస్తున్న టైంలో సరే అని చెప్పి ఆఫీస్ లో ఒక కట్అవుట్ కనబడింది ఇలా మాకు.
ఇలా కింద నుంచి ఇట్లా ప్యాన్ చేస్తే ఇలా పైకి చూస్తే మా అజయ్ బ్రో. ఐ షుడ్ థ్యాంక్ సాత్విక్ బ్రో. సో కూర్చున్నాం సన్నీ, అది కాదు ఇప్పుడు దిక్కులు చూడక రామయ్యలో ఫాదర్ సన్ సేమ్ ఏజ్ అంటే యాక్సెప్ట్ చేశారు కదా. సో వై డోంట్ వి గివ్ దిస్ అ షాట్, ఒకసారి ఆడిషన్ చేద్దాం. అప్పుడు దాకా కూడా సన్నీ ఏమో లేదు లేదు బ్రో ఏజ్డ్ ఉండాలేమో ఈ టైప్ లో అన్నాడు. దాని తర్వాత లోపలికి వెళ్ళి ఆడిషన్ చేశారు అనమాట. ఆడిషన్ చేయగానే ఇక సన్నీ మొహం చూడాలని 1000 వాట్ బల్బ్ బ్రో బాగుంది బ్రో ఫిక్స్. చెప్పులు పెట్టుకుని వెళ్ళావా? ఏంటండి చెప్పులు అనలేదు. 100 వాట్స్ బల్బ్ లాగా మా డైరెక్టర్ ఫేస్ వెలిగింది అనమాట. బయటకు రాగానే ఒకటే అన్నాడు, భయ్యా ఫిక్స్, ఇద్దరి కాంబినేషన్ సెట్ అయిపోయింది, వీళ్ళే ఫిక్స్ అని చెప్పి డిసైడ్ అయిపోయింది. వాళ్ళిద్దరు సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరిద్దరు, రజనీకాంత్ అండ్ అంటే బేసిక్ గా వాట్ ఐ వాంట్ సే ఇస్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అజయ్ బ్రో, బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ సచ్ ఏ వే ఓకే చేద్దాం ఎలా వస్తుంది. అండ్ వి రియలీ లవ్ ద రెస్పాన్స్ దట్ యూ గైస్ గేవ్ ఫర్ ద ట్రైలర్. సో ఫస్ట్ ఎపిసోడ్ రేపు రాబోతుంది, ఇది మాకు అగ్ని పరీక్ష. సో మీరు మీ ప్రేమతో మమ్మల్ని లంక హనుమాన్ ఎలా దాటాడో అలా దాటిపిస్తారని చెప్పి, సముద్రాన్ని ఎట్లా అయితే దాటి హనుమాన్ అలా దాటిపిస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికి. 1 day 1 million సాధించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సిరీస్ కి మా హనుమంతుడైన మా సన్నీ సంజయ్. లక్ష్మణ్ గారు, అవునండి నేను హృదయకాలం మూవీలో చేశాను, కానీ సంపుకి తమ్ముడిగా కొబ్బరి మట్లో చేశాను. మంచి సీన్ ఉంటుంది అనుకున్నాను. మా డాలీ టీచర్ తో మంచి సీన్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడ బ్యాక్ బెంచర్స్ చూసే వాళ్ళు ఉంటే ఒకసారి కొబ్బరి మట్ట సినిమాకి వెళ్ళి చూడండి, భయ్యా సీన్ ఉంటది. డాలీ టీచర్ ది ఇంకా భయ్యా సీన్ ఉంటది, మర్చిపోరు. నేడే చూడండి మీ అభిమాన యూట్యూబ్ లో. రాజయ్య గారు ఇలా అయితే డాలీ టీచర్ మీరు చేశారంటే మరి సాత్విక్ రేపు పొద్దున ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు, మీరు చూసుకోండి జాగ్రత్త. నో డౌట్ నేనేం ప్లాన్ చేయను యాక్చువల్లీ. డాలీ టీచర్ అంటున్నాడు. తగ్గేదేలే. అసలు మీ గుండె మీద లైటింగ్ ఎక్కువ పడుతుందంట, కొంచెం పక్కకు కూర్చోమంటున్నారు. అయ్యయ్యో అరే రే పెద్ద సమస్య అయ్యో, నా గుండె అనలేదు బ్రో, నా గుండె, నా మనస్సు. అలా అన్నారా? 8 కోట్ల తెలుగు రాష్ట్రంలో 8 కోట్ల మంది వెయిట్ చేసిన గుండె చూడడానికి బ్యాక్ బెంచెస్ లో నెక్స్ట్ ఎపిసోడ్. ఓ మై గాడ్. అది కాదు, ఆవకాయ పనసకాయ మా సన్నీ అన్న గుండెకాయ. పనసకాయ పొట్లకాయ అన్ని వచ్చేసాయి. అజయ్ గారు ఏంటి మరి మీరు అనసూయ రామలింగం తర్వాత నెక్స్ట్ ఏ సిరీస్ చేసేస్తున్నారు మరి? యాజ్ ఎన్ ఆర్టిస్ట్ డైరెక్షన్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఇంకా లైన్ అంటే నేను సన్నీని ఏమడుగుతున్నానంటే, అనసూయ రామలింగానికి ప్రీక్వెల్ చెయ్యి అంటే, సిద్ధు పుట్టక ముందు రజనీకాంత్ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తారు, విత్తనాలు వేసుకుంటాడు ఎక్కడ పడదా. అంటే ఏంటి ఇప్పుడు మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నారా? చూసి ఆ ఫీడ్బ్యాక్ అది చెప్పాలి. షూర్, నేను అదే చెప్పబోతున్నా. ఇవాళ డైరెక్ట్ చేసింది ఇవాళ రిలీజ్ అయింది, యాక్ట్ చేసింది రేపు రిలీజ్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని. మరి రాసి మామూలుగా లేదు. అలా ఇంకా లైన్ లో ఎక్కడ జేసీ బ్రో రోమాన్ పోల్చుకోవడం అంటే ఉంటుంది కదా, అది ఈ రోజు రేపు 48 hours నాకు గూస్ బంప్స్ అలా ఉంటాయి బ్రో. తప్పలేదు. నైస్. సోనియా గారు మరి ఒక సౌందర్య అంటే ఏంటి ఇప్పుడు ఫ్లైట్ లో సాత్విక్ షేడ్స్ పెట్టాడు, ఎవరు కనబడలేదు అనుకున్నాడేమో. అనుకుందాం బ్రో లైవ్ మధ్యలో ఇట్లా. సన్నీ బ్యాక్ సైడ్ 2 కామెంట్లు కలిపి చదివేశాడు కదా. మనకు రాదులేదు ఏమో. చిరంజీవి గారిని త్వరలో కలుస్తాను అనిల్. ఎవడో జొమాటో అన్న నీకు ఫీడ్బ్యాక్ 5 స్టార్ ఇస్తాను, బిర్యానీ పార్సల్ తెచ్చి అంట. మీరు అనసూయ రామలింగం గురించి ఏమైనా అడగండి. ఏంటి అందరు ఫిల్టర్ స్టార్ట్ చేశారు బ్రో, మీరు చెప్పండి అనసూయ రామలింగం గురించి. అసలు ఇప్పుడు ఏంటి, మనోడు మాస్, సోనియా ఫుల్ క్లాసా?
సాడిస్ట్ అని అనకండి. యాంగిల్ లో క్లాస్ కనిపించింది బ్రో నీకు ప్రోమో చూసిన బ్రో తర్వాత. ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్స్ చదవట్లేదని ఫీల్ అవుతున్నారు బ్రో. అంటే మనం ఎలాగో రెగ్యులర్ గా కలుస్తుంటాం కాబట్టి ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి. నేనేమన్నా అజయ్ గారు చిరంజీవి గారిని ఎప్పుడు కలుస్తారు? అనసూయ రామలింగం చిరంజీవి గురించి గారు మాట్లాడండి. నన్ను కలవాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కలుస్తాను బ్రో. సోనియా గారు మీరు సంతోషం మూవీలో హీరోయిన్ లా ఉన్నారు. నేను అందరిలో ఉంటాను. సంతోషంలో ఆవిడ పేరేంటి మర్చిపోయాను. లగాన్ లో కూడా హీరోయిన్ కదా ఆవిడ. ఎంతసేపు ఉంటారో మాకు నెట్ అయిపోతుంది. సారీ అలా పోనీ ఈ రోజు కార్తీక్ ఎక్కడ గారు, ఇలా రేపు టైం రిలీజ్ అవుతుంది చేసుకోండి, మీరు ఎపిసోడ్ ఇక్కడే రిలీజ్ ఉంటారా అంట. అవును, యాక్చువల్లీ ఇప్పుడు ఇవాళ లైవ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిలీజ్ తర్వాత అందరం ఇంటరాక్ట్ అవుదాం. హాయ్ చిన్ని. సోనియా మ్మ్. కమెంట్, యమలీలాకి టైం అవుతుంది ఇంకా ఇక్కడే ఉంటారా అని అడుగుతున్నారు జనాలు. లేదు లేదు, ఇప్పుడు వెళ్ళాలి త్వరగా. షూట్ చేసుకోవాలి కదా. షూట్ చేసుకోవాలి కాదు, చిన్ని క్యారెక్టర్ లోకి దూరిపోవాలి ఇప్పుడు. సిద్ధు సోనియా మ్యారేజ్ ఎప్పుడు అంటే కమెంట్ చదివాను. సీరియల్లోనా? ఇంకా టైం ఉంది బ్రో. సీరియల్ యాక్టింగ్ వర్స్ ఇంకా అలాగా అవుతుంది కదా. సో ఇప్పుడు అప్పుడే అవ్వకూడదు. మొన్నే ఎముడు వచ్చి చెప్పాడు వీళ్ళిద్దరికి పెళ్లి అవ్వాలని చెప్పి. ఇంకా కొంచెం టైం ఉంది. సిరీస్ లో ఏమో మరి తెలీదు ఏంటి సీరియస్ అని. లో ఏమో మరి ఇంకా పెళ్లి ఎప్పుడు వద్దో తెలీదు, అసలు అవుతుందో అవ్వదో కూడా తెలీదు. సోనియా ఒక పాట పాడండి. పెళ్ళైన కొత్తలో సిరీస్ కంటిన్యూ చేయమంటున్నారు సిద్ధు అండ్ సోనియా. లేదు అది అయిపోయింది. ఓన్లీ అనసూయ రామలింగం ఇప్పుడు. ఎందుకంటే అందులో మమ్మల్ని చూసారు మధు మహాగా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఇలా చూడాలి కదా అని చెప్పేసి చేస్తున్నాం. మళ్ళీ చేసిన తర్వాత మీకు ఇదే క్యారెక్టర్స్ గుర్తుండి పోతుంది డెఫినెట్ గా. పాలకూర పప్పు, యమలీల చిన్ని నిప్పు. ఓడి అమ్మ ఇక్కడ పెద్ద సెలబ్రిటీ వచ్చారు. ఎవరో వర్ష డిసూజా అంట. హాయ్ సాత్విక్ గారు, హాయ్ జేసీ అమ్మ. అనసూయ అంటుంది వర్ష. సోనియా ఏదైనా మాట్లాడండి, ఒక పాట పాడండి అంట. సాత్విక్ డిస్కోకి వెళ్ళావా? సో యా రిలీజ్ రేపేనండి. ఫస్ట్ ఎపిసోడ్ వయ్యారి బామ ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. యా, నేను మళ్ళీ బయో అండ్ బయోలో లింక్ పెడతాను అండ్ స్వైప్ అప్స్ కూడా పెడతాను. ఇమీడియట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అండ్ యా, డెఫినెట్ గా మీరు రేపు చూసిన తర్వాతే యు లవ్ ఇట్ ష్యూర్. అండ్ మీకు ఒక రామలింగం తండ్రి, రజనీకాంత్ లాంటి తండ్రి కావాలని ప్రతి ఒక్క అబ్బాయి కోరుకుంటారు. కింద మా వర్ష డిసూజా చెప్తుంది ఎలివేషన్ వద్దంట ఆవిడకి. ఎలివేషన్ ఏది సార్ నాకు అని చెప్పి అంటుంది. ఇప్పుడు వర్ష సాత్విక్ సార్ కలర్ఫుల్ గా ఉన్నారండి అంట. ఆయన డిస్కోకి వెళ్ళాడు, డిస్కోలో ఉన్నాను. పబ్ సాత్విక్ అంటే ఈ టైం కి ఎక్కడో ఉండాలన్నమాట. లాక్డౌన్ కదా, ఇలా చిల్ కొడుతున్నాడు. ఆ కెమెరా చూడు ఎలా తిప్పుతున్నాడు. చెప్పండి మరి ఏంటి ఫస్ట్ ఇంకా కంటిన్యూస్ లైక్ 10 ఎపిసోడ్స్ నెక్స్ట్ 3 months ఫుల్ బ్యాంగ్ అంటారు అయితే? మామూలుగా కాదు మరి సాత్విక్ అంతా. మరి సన్నీని కూడా చిన్నగా మళ్ళీ మాస్ స్టెప్ ఇచ్చచ్చు కదా. వర్ష ఇస్ సేయింగ్ అనసూయ రామలింగం సిరీస్ అండ్ టీమ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్తుంది వర్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ బ్యాక్ బెంచర్స్ హిట్ అయినట్టే మా అనసూయ రామలింగం కూడా ఒక పెద్ద హిట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో చూడాలి బ్రో. ఫస్ట్ ఎపిసోడ్ చిన్ని డాక్టర్ బాబు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మెల్లిగా జనాలు నో నీడ్ టు వర్రీ. అనసూయ బ్రో ఫుల్ నేమ్ ఏంటి? అనసూయ ఏదో ఉంది, తిరికొండ. అంటే ఫాదర్ క్యారెక్టర్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని అంట. ఫాదర్ క్యారెక్టర్ కా ఫాదర్ తొడలక? ఒరే నువ్వు ఒక ఫోటో తీసావు, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు నాకు. ఎక్కడ అప్లోడ్ చేయలేకపోతున్నాను. అది రిలీజ్ అయ్యాక పెడతా నేనే. కళాపవన్ సెల్ఫీ ఏంటి? కళాపవన్ నువ్వు అడిగితే ఏకంగా వీడియో తీస్తాను. కళాపవన్ నార్మల్
ఎప్పుడు కెమెరా వెనకాలే కళ్ళన్ని చూపిస్తుంటాడు, అదేంటో నాకు అర్థం కాదు. కళ అంటే ఆర్ట్. కలంబ తల్లి నుంచి పుట్టుకొచ్చిన కళాపవన్. రాత్రికి అసలు జేసీ అన్న నువ్వు మన దాంట్లో ఇన్ఫ్లుయెన్సర్సే కాకుండా బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసే ఇప్పుడు కళాపవన్ లాంటి వీళ్ళందరూ కూడా చాలా ఎంత గ్లామరస్ గా ఉండే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? వాళ్ళని ఆన్ స్క్రీన్ ఎందుకు తీసుకురావట్లేదు మీరు? ఆన్ స్క్రీన్ చేశాడు కళాపవన్. ఇద్దరు అమ్మాయిలతోని డాన్ పృథ్వీ ఛానల్లో ఒక సిరీస్ ఉంటది. దానిలో కళాపవన్ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ ఉంటది. ఫస్ట్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అంటే లీడ్, సెకండ్ లీడ్ అన్నమాట కళాపవన్. ఓకే. సో అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అండ్ కళ ఏంటంటే హస్తవాసి పాలిటిక్స్ లో కూడా ఉందని విన్నాను. ఇగో ఇతగడే కళాపవన్ అంటే పారిపోతున్నాడు చూడండి, పరారీలో ఉన్న కళాపవన్. అక్కడ వస్తాడు మీకు, అక్కడికి వస్తాడు, అక్కడ చూపించండి. కళకి 500 కి ఏదో తెలియని సంబంధం అనుబంధం ఉన్నట్టుంది. అవును. అజయ్ గారు మీ పేరు ఒకసారి నా పేరు ఒకసారి చెప్పండి అంట. అజయ్ గారు నా పేరు ఒకసారి పేరు ఎవరు? అర్జున్ గారు వెలుగులోకి రండి అంటున్నారు. ఎవరి పేరు చెప్పాలి? అనిల్ కుమార్ బొడ్డపాటి. హాయ్ అనిల్, ఎలా ఉన్నావు? నీ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది నీ క్యారెక్టర్. అర్జున్ గారు వెలుగులోకి రండి, గట్టిగా చేశారు బ్రో. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సోనియా. తేజేష్ థ్యాంక్ యూ సో మచ్. బట్ యా, రేపు సిరీస్ చూడండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా అజయ్ బ్రో గంటను కొట్టు. చలో మనం కూడా ఒకసారి చూడాలి సిరీస్. Yes guys, ఓకే దెన్ once again all the best. యా, We are also waiting. సో మచ్ జేసీ బ్రో, థ్యాంక్ యూ ఫర్ రేపు జాయినింగ్. మరి తాడోపేడో రేపు తేల్చేద్దాం గట్టిగా. అంతే. అంతే. మళ్ళీ లైవ్ సాత్విక్ రేపు సాత్విక్ ఎపిసోడ్ లోకి వస్తాడా రాడా? వచ్చే అయ్యే బాబాయ్, స్టార్టింగ్ సాత్వికే మరి, కింద మీద ఊపు, సాత్విక్ అన్న తోపు. తగ్గేదేలే అంటున్నాడు సాత్విక్ ఒక పక్క. నైస్, అది కంగ్రాచులేషన్స్. ఓ ఇప్పుడు అనసూయ రామలింగంలో మీ నలుగురు ఆర్టిస్టులే. నువ్వు తప్ప. నేను అదే నువ్వు కూడా వస్తావులే బ్రో, కంగారు పడకు. ఓ బ్రో ఛాన్స్ ఇస్తే అన్ని చేసేద్దాం బ్రో. ఏం చేద్దాం మరి, అది మ్యూజిక్ వేసుకొని గట్టిగా ఎంతేద్దాం మరి రోడ్ మీద. అంతే, ఏదో ఒక దాంట్లో లుంగీలు ఎక్కొట్టి డాన్స్ చేయటమే. సేమ్ మై నేమ్ జేసీ అని శ్రీధర్. సేమ్ మై నేమ్ శ్రీధర్. హాయ్ శ్రీధర్. థ్యాంక్ యూ గౌతమ్ గారు. జేసీ బ్రో, జేసీ గారు నన్ను పెళ్లి చేసుకుంటారా? జేసీ గారు నేను మీకోసం కోసేసుకుంటా. బాబు నా నోరు అసలు మంచిది. చలో గైస్, సీ యూ గైస్, ఆల్ ది బెస్ట్. సో యా, లైవ్ ఎండ్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నానండి, రేపు ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది వయ్యారి బామ ఛానల్లో. సో చూడండి, షేర్ చేయండి, డెఫినెట్ గా మీకు బాగా నచ్చుతుంది ఈ సిరీస్. వయ్యారి బామ అనే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వాచ్ చేసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. నచ్చిన విషయం కమెంట్ చేయండి, అండ్ దాన్ని షేర్ కూడా చేయండి మర్చిపోకుండా, బికాస్ అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేశారో అలానే సపోర్ట్ చేయండి. చిన్ని డాక్టర్ బాబు అని కాకుండా అనసూయ రామలింగం అని సెర్చ్ చేయండి బ్రో. రేపు ఎట్ వాట్ టైం? 6 or 7. 6 or 7 కి అందరూ అనసూయ రామలింగం సెర్చ్ చేయండి. ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తారు చూసేయండి. ఎస్, అది ఓకే గైస్, సీ యూ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్. అజయ్ గారు, సిద్ధు, సోనియా, సాత్విక్, మనం మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. బాయ్ ఇప్పుడే మాట్లాడదాం. బాయ్ బాయ్ సోనియా, బాయ్ సిద్ధు, బాయ్ అజయ్ బ్రో. అందరికి వీలుకోలు. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ సాత్విక్. బాయ్ సాత్విక్. బాయ్. ఇక్కడే ఉన్నాం, వచ్చి కలుస్తాం. బాయ్. ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు. అక్కడ ప్రత్యక్ష అవ్వచ్చు. అయిపో. ఓకే.
కాదు ఎక్స్పోర్ట్ అయిపోయిందా? అయిపోయిందా? పీటీ సార్ చలో ఇస్ కమింగ్. ఓకే. ఫైనలీ యువర్ సేమ్ రైట్స్ టు ఫిల్మ్ అవుతుంది. సో ఫిల్మ్ తో టై అప్ అయి ఉన్నాయి. ఫిల్మ్ తో ఎక్స్పోర్ట్ ఎక్కువ వస్తుంది. వయ్యారి బామ్మ కోడ్ ఛానల్ పంపించాలి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ కి యాక్టివ్ గురించి అర్థం థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ లైవ్ అండ్ ఇదిగో మా పీటీసీ ఎక్కడ ఎట్లా పెట్టేసి తీసుకొని అలా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ లైవ్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మెసేజెస్ చదివి ఉండకపోవచ్చు, బట్ వీ నో దట్ హౌ మచ్ యూ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మెసేజ్ అన్ని రిసీవ్ చేసుకోవడం అవ్వలేదు, బట్ వన్స్ ద సిరీస్ ఇస్ రిలీజ్డ్ మీరు అందరు చూసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా లైవ్ వస్తాం. అండ్ ఈసారి వచ్చే ముందు డెఫినెట్ గా అప్డేట్ చేస్తాం. సో అందరూ అలర్ట్ ఉంటారు. సో థ్యాంక్ యూ.